ఇళ్లకు, దుకాణాలకు, కార్యాలయాలకు సీసీ కెమెరాలు పెట్టుకోవడం సర్వసాధారణం. ఇప్పుడు పంట పొలాల్లోనూ ఇవి ప్రత్యక్షమవుతున్నాయి. గతేడాది టమాటా ధరలు భారీగా పెరిగినప్పుడు రైతులు వీటి వైపు మొగ్గు చూపారు. తాజాగా వెల్లుల్లి రైతులు తమ పొలాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. మార్కెట్లో నాణ్యమైన వెల్లుల్లి కిలో 500 రూపాయలు పలుకుతుండటంతో ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మధ్యప్రదేశ్లోని చింద్వాడా జిల్లా మొహఖేడ్ ప్రాంతంలోని 5-6 గ్రామాల పొలాల్లో కొన్ని వెల్లుల్లి చోరీ ఘటనలు వెలుగులోకి రావడంతో రైతులు సీసీ కెమెరాలు అమర్చుకున్నారు. వీటిని ఏర్పాటు చేశాక దొంగతనాలు ఆగిపోయాయని చెబుతున్నారు రైతులు. ఈ కెమెరాల సౌరశక్తితో పనిచేస్తాయన్నారు. ఏదైనా అనుమానాస్పదంగా ఉంటే అలారం మోగుతోందని తెలిపారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి నాగేందర్ అందిస్తారు. నాగేందర్, తాజాగా మనం చూసాము టమాటా అలాగే ఉల్లిగడ్డ ధరలు అయితే పెరిగి సామాన్య ఇబ్బంది పాలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆ జాబితాలోకి అయితే వెల్లుల్లిపై కూడా చేరింది. ఎందుకంటే సాధారణంగా వెల్లుల్లి ధరని సాధారణంతో పోలిస్తే 4 రెట్లు అధికంగా అయితే పెరిగింది. గతంలో ఎప్పుడు లేనంతకైతే ఒక్కసారిగా ధరలు పెరిగాయి. సామాన్యులు ఎవరు కూడా వెల్లుల్లిపాయలు కొనలేని పరిస్థితి నెలకొంది. ఏకంగా కిలో ఎల్లిగడ్డలు అంటే ఏదైతే వెల్లుల్లి ఉందో 500కైతే చేరింది. అంతంత మాత్రంగానే ఉండే ఎల్లుల్లి ధర ఒక్కసారిగా పెరగడంతో అయితే సామాన్యులు అయితే కొనలేని పరిస్థితి నెలకొంది. అయితే ఈ పెరిగిన ధరలతో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదే ఈ ధరలతో అయితే సామాన్యులంతా కూడా అసలు వెల్లుల్లి కొనాలంతా కూడా కొనలేని పరిస్థితి నెలకొంది. అయితే మనం జనరల్ చూసుకోవచ్చు, ఇంట్లో ఏ వంట వండినా సరే వెల్లుల్లిపాయ అనేది కామన్ గా కనీసం ఒక 2 రెమ్మలైనా సరే వేయాలనేది ఒక కామన్ థింగ్ అయితే పాటిస్తారు. అలాంటిది వెల్లుల్లి ధర ఒక్కసారిగా పెరగడంతో అయితే అసలు కొనలేని పరిస్థితి నెలకొంది. ఏకంగా మార్కెట్ లో 1 కేజీ మటన్ కొనాలంటే ఎంత ధర అవుతుందో ఇంచుమించు 1 కేజీ వెల్లుల్లి కొనాలంటే కూడా అంత అదే ధరకైతే చేరుకుంది. నెల రోజుల క్రితం ఏదైతే వెల్లుల్లిపాయ ఉందో గత నెల రోజుల క్రితం 300 రూపాయల వరకు ఉండేది. అది కాస్త ఇప్పుడు 500 చేరింది. హోల్సేల్ మార్కెట్ లో 500 ఉంది. అయితే రిటైల్ మార్కెట్ లో మాత్రం 600 వరకు కూడా ధర పలుకుతుంది. 1 కేజీ వెల్లుల్లి కొనాలంటే 500 నుంచి 600 వరకు పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. ఒక్కసారిగా ఈ వెల్లుల్లి ధరలు పెరగడంతో అయితే మళ్ళీ ఒక ఆహార ద్రవ్యోల్బణం కూడా పెరుగుతుందని ఆందోళన అయితే సామాన్యులు అయితే వ్యక్తమవుతుంది. అయితే ఇది ఇలా ఉంటే అసలు ఒక్కసారిగా ఈ ధరలు పెరగడానికి గల కారణం ఏంటంటే గత ఏడాది ఏదైతే ఉత్తరాదిలో భారీ వర్షాలు కురిశాయో ఆ కురిసిన భారీ వర్షాలకు ఆ ఉత్తరాదిలో వేసిన ఈ వెల్లుల్లి పంట మొత్తం కూడా నీట మునిగిపోయింది సందీప్. అయితే ఈ నీటి మునిగడంతో మార్కెట్ లో అయితే అక్కడ భారీ వర్షాలు పడడము, అందుకు తగ్గట్టుగా మార్కెట్ లో నిల్వలు తగ్గడం వల్ల ఈ రెండింటి ఇష్యూస్ వల్ల ధరలు అయితే ఒక్కసారిగా పెరిగే వ్యాపారాలు చెబుతున్నమాట. అయితే కొత్త పంట ఇప్పుడు వెల్లుల్లి పంట కొత్తది మార్కెట్ లో చేరుకోవడం కోసం కాస్త ఆలస్యమైన సూచనలు కనిపిస్తున్నాయి. వెల్లుల్లి పంటలు ముఖ్యంగా మహారాష్ట్రలో పండిస్తారు. నాసిక్ అలాగే పూణేలో అయితే ఈ పంట ఎక్కువ పండుతుంది. అయితే గత పంట అయితే ఏదైతే గత సీజన్ లో ఈ వెల్లుల్లి పంట పండించే మహారాష్ట్రలోని ఈ నాసిక్ పూణేలో భారీ వర్షాలు కురిశాయి. ఈ భారీ వర్షాల వల్ల 1000 ఎకరాల వెల్లుల్లి పంటకు నీట మునిగింది. దీంతో అక్కడి నుంచి మనకు రావాల్సిన ఏదైతే వెల్లుల్లి పంట ఉందో దిగుబడి అయితే భారీగా పడిపోయింది. ఎందుకంటే భారీ వర్షాలకు పంట మొత్తం మునిగి ఆల్మోస్ట్ ఒక 40% మాత్రమే దిగుబడి చేరుకుని 60% నీట మునిగి పంట అయితే రావాల్సిన పంట అయితే మనకు చేరుకోలేదు. అందువల్ల మార్కెట్ నిల్వలు లేకపోవడంతో ఒకసారి అయితే ఈ వెల్లుల్లి ధర 500 నుంచి 600 పెరిగిపోయింది. ఇప్పుడు ఈ ధర పెరగడంతో ఒక్కసారిగా వెల్లుల్లి పంటలు పండించే రైతులు కూడా తమ పంటలకు ఏకంగా సీసీ కెమెరా నిఘాను పెట్టి కూడా పంటలు పండించుకుని పండిన పంటను కాపాడుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. చూసుకోవచ్చు విజువల్ స్క్రీన్ మీద సీసీ కెమెరాను పెట్టి కూడా ఆ పంటలకు వెల్లుల్లి పంటకు మొత్తం కూడా నిఘా పెట్టిన పరిస్థితి నెలకొంది. సో అల్లం ధర కూడా వెల్లుల్లితో పాటు పోటీ పడుతుంది. ఇప్పటికే అది కిలో 300 క్రాస్ అయిపోయింది. సో ఓవరాల్ గా ఈ ధరల పెరుగుదలకు స్థానికంగా అయితే మన దగ్గర ఏదైతే ఇక్కడ ధరలు అయితే తెలంగాణకు సంబంధించి స్థానికంగా ఈ పంటలకు సంబంధించి సాగు లేకపోవడం, ఇతర ప్రాంతాల నుంచి ఈ వెల్లుల్లిని అల్లంని దిగుబడి చేసుకోవడంతో ఒక్కసారిగా అయితే ధరలు రెక్కలొచ్చాయి. గతంలో 100 రూపాయలు కేజీ అల్లం వెల్లుల్లి అంటూ మైకులు పట్టుకొని తిరిగే వ్యాపారులను కూడా చూసాం మనం. ఎందుకంటే మిక్స్ చేసి కేజీని 100 రూపాయలకు కూడా ఇచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. కేజీ అల్లం వెల్లుల్లికాయ కలిపి 100 రూపాయలు అని చెప్పేసి మైకులు పెట్టుకొని మైకులు అనౌన్స్ చేసుకుంటూ కూడా వ్యాపారులు కాలనీల్లో వీధుల్లో వ్యాపారం చేసుకునే సందర్భాలు చూసాము. కానీ ఇప్పుడు ఆ వీధుల్లో కాలనీలు ఎక్కడ కూడా ఈ వాతావరణం ఏదైతే మైకులు పెట్టుకొని అన్ని చేస్తూ ఆ వ్యాపారులు అమ్ముకునే పరిస్థితి ఎక్కడ కనపడటం లేదు. ఇంత ధరలకు అసలు ఎవరు కొనరంటూ కూడా వ్యాపారులు చేతులెత్తేశారు.
అంటే ముఖ్యంగా ఈ ఏడాది పంటలు సరిగ్గా లేకపోవడం, అలాగే భారీ వర్షాలతో పంట నీట మునగడము, ఇక్కడ అంటే మన అవసరానికి తగ్గట్టుగా స్టాక్ పెట్టుకోకపోవడం, ఓవరాల్ గా అన్నిటి కలిపి ఇప్పుడు నిల్వలు లేకపోవడం అంటే ధరలు పెరిగాయి. ఈ ధరలు ఇంకాస్త కూడా పెరిగే అవకాశం కనిపిస్తుంది. మళ్ళీ కొత్త పంట వచ్చి, కొత్త పంట సాగు చేసి, కొత్త పంట మార్కెట్ లోకి వచ్చి దిగుగా అయ్యే వరకు కూడా ఈ ధరలు అయితే ఇలాగే కొనసాగే అవకాశం కనిపిస్తుంది. అంటే నాగేందర్, ప్రస్తుతం మార్కెట్ లో వెల్లుల్లి ధరలు ఎప్పుడు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది? ముఖ్యంగా ఇప్పుడు గత సీజన్ లో కురిసిన భారీ వర్షాలకైతే దిగుబడి తగ్గిపోయింది. మళ్ళీ ఇప్పుడు కొత్త పంట రావడానికి ఇంకొక 3 months పట్టేలా, 3 to 4 months సమయం అయితే పట్టే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఆ కొత్త పంట మార్కెట్ లోకి వచ్చి మళ్ళీ స్టాక్ అంటే ప్రజల అవసరాలకు తగ్గట్టుగా పంట దిగుబడి అయ్యి అవి మార్కెట్ కు అనుగుణంగా, పబ్లిక్ అవసరాలకు అనుగుణంగా ఒకవేళ మనకు లభ్యమైతే తప్ప ఈ ధరలు తగ్గేలా కనిపించట్లేదు. ఇంకొక 2 నెలల వరకు అయితే ఈ ధరలు కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఇంకా కూడా పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది సందీప్. ఎందుకంటే అవసరాలకు అనుగుణంగా దిగుబడి లేదు కాబట్టి ఆటోమేటిక్ గా మార్కెట్ లో కొరత ఏర్పడింది కాబట్టి ఉన్న స్టాక్ ని వ్యాపారులు ధర ఎక్కువగా అమ్ముతున్నారు కాబట్టి ఇంకా ఒక 2 నుంచి 3 నెలల సమయం పట్టే అవకాశం ఉంది సందీప్. రైట్, థ్యాంక్ యూ నాగేందర్.